దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. ఈ దిన ఆరాధన కొరకు మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, అనేకమైనటువంటి దినాలు మా తలల మీద నుండి దొర్లి వెళ్ళిపోతానే ఉన్నాయి. ప్రభా, నీ సన్నిధికి వస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం. సమయాన్ని మీరు మాకిచ్చినటువంటి ఈవులను మేము జ్ఞాపకము చేసుకొనక కృతజ్ఞత లేనటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభువా, లోకంలో ఎవ్వరికి లేనటువంటి పరసంబంధమైనటువంటి సంతోషాన్ని, నెమ్మదిని నీవు మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. కానీ మిమ్ములను స్తుతించలేనటువంటి దుస్థితిలో మేము ఉంటున్నాం. ప్రభువా నాయనా, ఈ సమయంలో నీ బిడ్డలతో పాటు ఆరాధించటానికి, నిలబడి కొద్ది మాటలు మాట్లాడటానికి మీరిచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వ్యర్థమైనటువంటి మాటలు నా నోట రాకుండానట్లుగాను నాయనా, మీరే మీ సిలువ చాటున నన్ను భద్రపరిచి మీరే మాట్లాడుమని, బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నాయనా మీరే సహాయం చేసి మాట్లాడి మా హృదయమారా మిమ్మలను ఆరాధించటానికి మమ్మలను పురికొల్పుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటిది ఏది కూడా నిష్ప్రయోజనమైనటువంటిది కాదు, ఉపయోగం లేనటువంటిది కాదు. అయితే మనం ఏమనుకుంటామంటే ఇది అంత ప్రాముఖ్యత లేనిదిలే అనుకుంటాం. మన ఆలోచనలను బట్టి, మన యొక్క అంచనాలను బట్టి, మనుషుల మీదే కావచ్చు, ప్రకృతిలో మనకు కనిపించేటువంటి దృశ్యాలను బట్టే కానీ కొన్నిటి మీద మనకి చిన్న చూపు ఉంటుంది, తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఏముందలే, కానీ చిన్నదైనా పెద్దదైనా, చూడటానికి అందంగా ఉన్నా, మన హృదయానికి సంతోషాన్ని కలిగించకపోయినా, దేవుని సృష్టి అంతా కూడా ఆయన ప్రయోజనకరంగాను మంచిదిగాను ఆయన సృజించాడు. ఆయన మన ఆలోచనలో తేడా ఉన్నాయి, మనము చూసేటువంటి చూపులో తేడా ఉంది, మనం మాట్లాడే మాటలో తేడా ఉంది, కానీ ఆయన సృష్టిలో తేడా లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉంటున్నామనంటే, మనం చదవబడినటువంటి ఒక లేఖనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగుటకు మీరు
అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రభుని నీతి సూర్యునితో పోలుస్తూ అంటా ఉన్నాడు కదా ప్రవక్త, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును. దేవుణ్ణి నీతి సూర్యునితో పోలుస్తూ ఉన్నాడు అంటా ఉన్నాడు కదా, ఆయన రెక్కల నీడకి మీరు వస్తే మీకేమవుద్దంటే ఆరోగ్యం కలుగుద్ది. కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లో ఆరోగ్యం విషయంలో చాలా అవేర్నెస్ వచ్చింది. మనం చూడనివి ఎవరెవరో ఏదేదో చెబుతూ ఉంటే అవన్నిటినీ ఆరోగ్యం కొరకు మనం తింటున్నాం, వాటిని ఉపయోగిస్తున్నాం, వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తున్నాం. వాక్యం అంటా ఉంది కదా, ఆయన నీతి సూర్యుడు, ఆయన రెక్కల నీడక రండి మీకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యము అని అంటే మనకేమవుద్దంటే శారీరకమైన మనకున్నటువంటి బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు ఇవి నయమైపోతే చాలు అనుకుంటాం. కానీ శరీరానికి సంబంధించినటువంటి రోగాలే కాదు, ఆత్మకు సంబంధించినటువంటి చాలా రోగాలు, ప్రమాదాలు, బలహీనతలు మనలను వెంటాడుతూ ఉన్నాయి. ఆయన యొక్క రెక్కల నీడకు వస్తే ఒకవేళ శారీరకంగా బలహీనులంగా ఉన్నా ఆత్మీయంగా ఆరోగ్యవంతులమవుతాం. ఆరోగ్యవంతులుగా మనం ఉంటే మన ఆలోచనలు సరిగ్గా ఉంటే, మన నోటి మాట సరిగా ఉంటుంది, మన ప్రవర్తన సరిగా ఉంటుంది. కాబట్టి నీతి సూర్యుడైనటువంటి ఆయన యొక్క రెక్కల నీడక రండి అని ప్రవక్త చెబుతా ఉన్నాడు. రెక్కలు వేటుకుంటే సాధారణంగా పక్షులుకుంటే, మనము చూసేటువంటి మనకు కనిపించేటువంటి పక్షులు, కోళ్ళు, బాతులు అవి చాలా అల్పంగా అనిపించవచ్చు. వాటిని గురించి మనం అంతగా ఆలోచించాల్సినటువంటి పని కూడా ఏమి లేదు. కానీ దేవుని సృష్టిలో ప్రతిదాని యొక్క నిర్మాణము అవన్నీ కూడా దానికి చాలా ఉపయోగకరంగా ఆయన సృజించాడు. ఎందుకంటే చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. 4 జీవులు కనిపిస్తా ఉన్నాయి. వాటికట 6 రెక్కలు ఉన్నాయట. ఆ 6 రెక్కల లోపల కళ్ళు ఉన్నాయట. ఎందుకంటే ఈ దినాన ఆరాధించటానికి నీతి సూర్యుడైనటువంటి రెక్కల నీడక రమ్మని ప్రవక్త చెబుతూ ఉంటే, ఆయన రెక్కల నీడన మనకి ఏమేమి దొరుకుతాయో, ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే మనం ఆయనని ఏ విధంగా ఆరాధించవచ్చో 1-2 సంఘటనలు మనం ఈ దినాన చూసుకొని ఆరాధనకి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, అక్కడ అంటా ఉన్నాడు కదా, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపురు,
చంపుచు అని చెప్పుకొస్తూ అక్కడ ఒక పక్షిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆయన. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగు చేర్చుకును, అలాగే నేను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఇంటిని, కానీ మీరు వల్లకపోతిరి. దేనితో పోలుస్తున్నాడంటే, కోడి తన యొక్క పిల్లలనట ఏ విధంగా అయితే తన యొక్క రెక్కలలోనికి పిలుస్తుందో ఆ విధంగా నేను పిలిచాను. ఇక్కడ కోడి ఉంది, దాని పిల్లలున్నాయి, మేతకు వెళ్ళింది, ఏదో ప్రమాదం సంభవిస్తుంది, ఏదో ఆపద తన పిల్లలకి రాబోతుంది అన్నప్పుడు అది కొంత సంజ్ఞ చేస్తుంది. ఆ యొక్క తల్లి యొక్క సంజ్ఞలు వినినటువంటి పిల్లలు ఏం చేస్తాయి అంటే, అవి ఎక్కడున్నా సరే పరుగెత్తుకుంటూ వచ్చి ఆ తల్లి కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. అవి వచ్చి ఒకవేళ ప్రమాదం దగ్గరలోనే ఉంటే ఆ కోడి పిల్లలు దాని యొక్క రెక్కలలోకి వెళ్ళిపోతే ఆ కోడి ఏం చేస్తుందంటే తన పిల్లలను ఆ రెక్కలలోకి ఇముడ్చుకుని అలా ఉండిపోద్ది. అది దేవుడు అంటా ఉన్నాడు, కోడి తన పిల్లలను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడాలని, సురక్షితంగా ఉంచాలని చాలాసార్లు నేను అనుకున్నాను, కానీ ఆయన పిలుపు వింటల్లా. ఆయన కేకలేస్తా ఉన్నాడు, ఆ కేకలు మనకు వినపడటం లేదు. ఆయన సంజ్ఞలు చేస్తున్నాడు, ఆ సంజ్ఞలు మనం చూడటం లేదు. ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో, కానీ ఆ పిలుపును కూడా మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. విననెల్లకపోయిరి అంటా ఉన్నాడు. కోడి రెక్కల మధ్య పిల్లలు ఎంత సురక్షితంగా ఉంటాయో అలా సురక్షితంగా నేను మిమ్మల్ని ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒక అడవి తగులుబడతా ఉందట. ఆ మధ్యలో ఒక కోడి ఉందంట తన పిల్లలతో. ఆ మంటలు గాలికి ఎగిసి పడతా వస్తున్నాయట. ఎటూ తన పిల్లలని తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితులలో ఆ కోడట ఆ పిల్లలన్నిటినీ దగ్గరకు పిలుచుకుని వాటిని తన యొక్క రెక్కల్లోకి తీసుకుని అది ఎటూ కదలకోకుండా అలాగే ఉండిపోయిందంట. అది మంటలైతే రాలేదు, కానీ ఆ వేడి గాలులు వీస్తూ ఉంటే ఆ కోడి అలాగే చనిపోయిందట. తెల్లారటి వెళుతున్నటువంటి వారట, రే కోడి చనిపోయింది కదా అని దాన్ని పట్టుకుని ఇలా లేపితే దానిలో నుంచట ఆ పిల్లలు బయటకు వచ్చినాయట. మాట లేనటువంటి, జ్ఞానం లేనటువంటి కోడే తన పిల్లల ఎడల ఎంత జాగ్రత్త తీసుకుంటాకి, తన ప్రాణం పోయినా పర్వాలేదు, నా పిల్లలు సురక్షితంగా ఉండాలి అని ఆ వేడి గాలులను తట్టుకుంటూ అది కదలకోకుండా అక్కడే ఉండి తన పిల్లలను కాపాడుకుంది. తాను చనిపోయినా రేపటి దినాన తన సంతానం, తన యొక్క సంతతి ఉండాలని ఆ రెక్కల నీడకొచ్చినటువంటి పిల్లలన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయి. ఒక సామాన్యమైనటువంటి పక్షే ఇంతగా తన పిల్లల ఎడల జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉంటే, సృష్టినంతటినీ చేసినటువంటి వాడు నిన్ను నన్ను తన స్వరూప్యంలోకి, తన యొక్క స్వరూపమందు చెక్కినటువంటి వాడు, మనలో తన యొక్క జీవాయువును ఊదినటువంటి వాడు ఇంకెంత ప్రేమిస్తాడు మనల్ని. మనము చెల్లాచెదురుగా ఉన్నాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, కానీ ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన సంజ్ఞలు చేస్తూ ఉన్నాడు, ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ ఆ ప్రమాదంలో కానీ ఆపదలో కానీ ఆ రెక్కల నీడకు దగ్గరకు మనం వచ్చినట్లయితే, ఆ రెక్కలలోనికి మనం వస్తే సురక్షితంగా ఉంటాము.
మనము నశించిపోకోకుండా కాపాడబడతాం. తల్లిని కోల్పోయినటువంటి ఆ పిల్లలు తెల్లారనుకుని ఉండొచ్చు, అమ్మా నీవు చనిపోయి మమ్మలను బ్రతికించావు అని. కానీ మనం ఎలా వెళ్ళిపోతా ఉన్నామంటే, మనము పాపంలో మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండగా దేవుడు ప్రవక్తలను పంపించాడు, వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యంగానే మనం ఉంటే, ఆ రెక్కల నీడ దగ్గరకు మనం రాకపోతే మనం కూడా ఏమైపోతామంటే నశించిపోతాం. రెక్కల నీడ దగ్గరకు వచ్చినటువంటి వారు ఆయనను ఆరాధించగలుగుతారు. రెక్కల నీడంటే ఆయన మాటకు విధేయత కనపరిచిన వారు, తమ పాపస్థితిని ఒప్పుకున్నటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, ఆయనకు విధేయత కనపరిచినటువంటి వారు సురక్షితంగా ఆయన యొక్క రెక్కల మధ్యన ఉంటారు వాళ్ళు. అందుకనే నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద మీకు ఆరోగ్యం ఉంది అని అంటా ఉంది లేఖనం. ఒకవేళ ఆయన రెక్కల కిందకి వచ్చి ఉంటే నీవు నేను సురక్షితంగా ఉన్నాం. ఇంకా వింటూ కూడా నిర్లక్ష్యంగానే ఉంటూ వాక్యానికి విధేయత కనపరచకపోతే ఇంకా మనం ఎక్కడున్నట్టంటే అడవిలోనే ఉన్నటువంటి వారమే, నాశనానికి జోగుతున్నటువంటి వారంగా ఉన్నటువంటి వారమే. రెక్కల నీడకొచ్చినటువంటి మనం ఏమని ఆరాధించవచ్చంటే, అయ్యా నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకి మమ్మల్ని నీవు పిలిచావు, నీ వాక్యాన్ని వినిపింపజేశావు, ఆ రెక్కల నీడలో మమ్మల్ని ఉంచావు. ఈరోజు మేము సురక్షితంగా ఉన్నాం కాబట్టి నిన్ను మేము ఆరాధిస్తున్నామయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే బోయజ్ ఒక మాట అంటాడు రూతును చూసి. చూడండి, నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును దేవుడు యెహోవా, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. రూతును చూసి బోయాజ్ అంటా ఉన్నాడు, నేను విన్నాను, నీవు చేసినటువంటి కార్యాలన్నీ కూడా నేను విన్నాను. నీవెక్కడికి వచ్చావంటే యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నీవు ఇక్కడికి తీసుకురాబడ్డావు. బోయాజుకు తెలుసు ఎవరు ఆయనను ఆశ్రయిస్తారో, ఆయన యొక్క మాటకు విలువిస్తారో, ఆయనే దేవుడని విశ్వాసం ఉంచుతారో, ఆ నయోమి వెంట నడిచి వచ్చినటువంటి రూతును చూసినప్పుడు బోయజ్ కనిపిస్తూ ఉంది. సురక్షితంగా ఆయన యొక్క రెక్కల నీడకొచ్చావు కాబట్టి నీకు మేలు కలుగుద్ది. కాబట్టే ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. ఆ రెక్కల నీతి సూర్యుని యొక్క రెక్కల నీడకొచ్చింది కాబట్టే మరి ఆ యొక్క వంశావళిలో ఆమె పేరే కాదు, ఆమెను ఈ దినాన మనం అన్యురాలైనా ఆమెను జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఆయన రెక్కల నీడ దగ్గరకు రావటానికి మనం ఇష్టపడతా ఉన్నామో, లేకపోతే పర్వాలేదులే వింటానే ఉన్నాం, కాలం గడుస్తానే ఉందలే, ఏవో చెబుతా ఉన్నారు పర్వాలేదులే అనేటువంటి ఒకవేళ నిర్లక్ష్యమైనటువంటి స్వభావంతోనే ఉంటే ఆయన రెక్కల నీడ కిందకి రాలేవు. ఆ రెక్కల నీడిచ్చేటువంటి సురక్షితమైనటువంటి ఆ యొక్క సమాధానాన్ని మీరు పొందుకోలేం మనం. కాబట్టి ఆయన రెక్కల నీడకొచ్చినటువంటి మనము ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, 17వ కీర్తన 8, 9 వచనాలు. 17వ కీర్తన 8, 9 వచనాలు నేను చదువుతా ఉన్నాను. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను
లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నన్ను చుట్టుకొను నా శత్రువుల చేత చిక్కకుండను. ప్రాణాపాయం ఉంది, మనలను వేధించేవారు ఉన్నారు, మనలను హేళన చేసేటువంటి వారు ఉన్నారు, మన ఆత్మీయ స్థితి నుండి మనల్ని దిగదార్చడానికి చూసేటువంటి వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య ఆయన అంటా ఉన్నాడు కదా, నేను చిక్కబడకుండునట్లుగా, నా ప్రాణము శత్రువుల చేత చిక్కకుండునట్లుగా నీ రెక్కల నీడ నన్ను దాచుము. ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉంటాము. ఇంకోటి ఏంటంటే, ఆయన తన రెక్కల నీడలో దాచేటువంటి దేవుడు. ఆయన ఎవరు దాస్తారండి? ఎవరు దాస్తారంటే ప్రేమ కలిగినటువంటి వారు దాస్తారు. వాళ్ళ నిమిత్తం శ్రమ వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా, వాటిని దాచే దగ్గర ఒక వ్యక్తిని తను చేసినటువంటి పనులను బట్టి దాయటం అనేటువంటిది, అతను అనుభవించాల్సినటువంటి దానికి ఒకవేళ నేను అనుభవిస్తాను, నేనే ఆ శిక్షను అనుభవిస్తానని సిద్ధపడినటువంటి వాడే దాచగలుగుతాడు. లేకపోతే ఏమంటామంటే, మనము ఎవడైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకునో లేకపోతే చేయరానిది ఏదైనా చేసి వచ్చి ఒకవేళ మన ఇంటి దగ్గర తలదాచుకుంటాను అంటే మనం ఏమంటామంటే, మా ఇంటి దగ్గర వద్దు అంటాం. నిన్ను బట్టుకెళ్తారు, నీతో పాటు దాచినందుకు మనల్ని కూడా వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు అంటే చేసినటువంటి పనిలో నీకు కూడా పాలుంది అంటారు. ఎందుకు ఆ యొక్క పాపం చేసినటువంటి వాడిని, తప్పు చేసినటువంటి వాడిని నీవు దాచావు అని చోటిచ్చినటువంటి వాడిని కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాచే దగ్గర ఎవ్వరూ కూడా మరి అంత తమ యొక్క ప్రాణాల మీదకు తెచ్చుకోరు, ఎందుకులే రిస్క్ అని అనుకుంటారు. కానీ ఆయన తన రెక్కల నీడనట మనల్ని దాస్తాడట. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఆవిడట వేగు చూడటానికి వచ్చినటువంటి వారినట దాచిందట. ఆవిడ వింది, ఇశ్రాయేలీల గురించి విని ఒక మాట అంది, మీ దేవుడు చేయు కార్యములను మేము వినినప్పుడు మా గుండెలు అవిసిపోతా ఉన్నాయి. ఆమె వేగు చూడటానికి వచ్చినటువంటి ఇద్దరిని కూడా ఆమె దాచినట్లుగా కనిపిస్తూ ఉంది. ఆమెకు తెలియదా? రాజు సైనికులను పంపిస్తాడు, అడుగుతాడు. ఒకవేళ నువ్వు దాచాను అని ఆయనకి తెలిస్తే ముందుగా శిక్షించబడేది తానే అని తెలిసి కూడా ఆవిడేం చేసిందంటే వారిని దాచినట్లుగా చూస్తూ ఉంది. ఇవాళ దాచేవారు ఎవరో కనిపించరు. అంటే తప్పు చేసిన వ్యక్తిని దాయమని కాదు నేను అనేటువంటిది. మనము ఇంత తప్పు చేస్తే దానిని భూతద్దంలో చూపించి కొండంతలు చేసి మనలను లోకంలో ప్రచారం చేసేటువంటి వాళ్ళే, బంధువులైనా స్నేహితులైనా మన ఇరుగు పొరుగు వారైనా. అంతేగాని మనలను దాయాలనో లేకపోతే మన యొక్క పరిస్థితులను బట్టి ఎందుకులే అని నోరు మెదపనటువంటి వారు ఎవ్వరూ మనకు కనిపించరు మనకి. కానీ అన్యురాలైనా ఆమెట వారిని దాచిందట. నా మీదకి వచ్చిన శ్రమ పర్వాలేదు, కానీ రేపటి దినాన ఈ ఎరుకో వాళ్ళ యొక్క స్వాధీనం అవుతుంది, నా కుటుంబం రక్షించబడాలి. ఇది ఆమె ఆశ. కాబట్టి
ఆయన రెక్కల నీడలో ఆయన నన్ను దాస్తాడు. కాబట్టి ఈ వేగులు వారిని ఆవిడ దాచినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అందుకనే యోహాను సువార్త 10:29 అంటాడు కదా, ప్రభు నా చేతి నుండి మిమ్ములను ఎవ్వరూ కూడా అపహరింపలేరు. ఆయన చేతి దగ్గరకు వస్తే, ఆయనకు సన్నిహితంగా వస్తే, పై వచనాల్లో చెబుతున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను పిలిస్తే వస్తాయి, నేను మంచి కాపరిని చెబుతూ ఆయన నా నుండి మిమ్మల్ని ఎవరూ కూడా విడిపింపలేరు. ఆయన మనలను దాస్తాడు. ఆయన రాహబు ప్రాణం మీదకి రాలేదు, కానీ నిన్ను నన్ను దాయటం వలన, నిన్ను నన్ను కాపాడటం వలన, నీ పాపాలను నా పాపాలను ఆయన భరించటం వలన ఆయన తన యొక్క ప్రాణాన్నే పెట్టినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. పర్వాలేదు. అందుకనే భక్తుడు అంటా ఉన్నాడు, నీవు నాకు దాగుచోటు నీవేనయ్యా. ఆయన మనలను దాచి మనము అనుభవించాల్సినటువంటి శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన నీవు నేను పొందాల్సినటువంటి ఆ యొక్క దెబ్బలను, ఆ యొక్క శిక్షను ఆయన అనుభవించి మనలను దాచాడు తన యొక్క రెక్కల నీడన. కాబట్టి ఏమని ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, అయోగ్యుడైనటువంటి నన్ను నీ రెక్కల చాటున నన్ను దాచావయ్యా. సురక్షితంగా ఉంచటమే కాదు, శత్రువుల బారి నుండి కలిగేటువంటి అనేకమైనటువంటి ప్రమాదాల నుండి, ఎదురయ్యేటువంటి సమస్యల నుండి, మరి పడిపోయేటువంటి స్థితుల నుండి, వీటన్నిటి నుండి కూడా లోకంలోనికి నన్ను విడిచిపెట్టక నీవు నన్ను దాచినటువంటి దేవుడివయ్యా. కాబట్టి నీ రెక్కల మాటను ఉండి నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నానయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా మనం చూసినట్లయితే 91వ కీర్తన 4వ వచనం. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయనట తన రెక్కలతో కప్పటమే కదా, కాదు, ఆయన యొక్క రెక్కలే మనకు ఆశ్రయమట. ఎవ్వరూ మనల్ని చేర్చుకోరు, ఎవ్వరూ మనలను ఆదరించరు. ఏ ఏ పరిస్థితుల్లో అంటే ఇక్కడ చెబుతా ఉన్నాడు కదా, వేటగాని నుండి తెగుల నుండి కాపాడుతున్నాడు, కాపాడి తన రెక్కల కిందన మనకి ఆశ్రయాన్ని ఆయన కల్పిస్తూ ఉన్నాడు. ఒక సామాన్యమైనటువంటి ఆ కోడే తన పిల్లలకు సురక్షితంగా ఉంచడానికి, దాచటానికి ఆశ్రయంగా ఉన్నప్పుడు, నిన్ను నన్ను రక్షించుకున్నటువంటి ఆ యొక్క ప్రభువు మనలను సురక్షితంగా ఉంచాలని, తన రెక్కల నీడన దాచాలని, ఆయనే మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. రక్షించబడినటువంటి నీవు నేను ఏమని ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, నీవు నన్ను సురక్షితమైనటువంటి స్థితిలో నువ్వు ఉంచావు, నీ వాక్యం వినేటువంటి భాగ్యం ఇచ్చావు, నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించి నడిచేటువంటి ఆ యొక్క ధన్యతనిచ్చావు. ఇంతకంటే సురక్షితమైనటువంటిది ఈ భూమి మీద నాకేముందయ్యా? లోకంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు, తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితులు, విశ్వాసం నుండి దిగజారిపోయేటువంటి పరిస్థితులు, నా విశ్వాసం మీద అనేకమైనటువంటి దెబ్బలు తగులుతూ ఉంటే, అనేకులు నిందలు మోపుతూ ఉంటే, అనేకులు నా విశ్వాసాన్ని టార్గెట్గా చేసుకుని నన్ను హేళన చేస్తూ ఉంటే, దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను నీ రెక్కల చాటును దాచావయ్యా. మనుషులు ఎవ్వరూ నన్ను చేర్చుకోవటానికి ఇష్టపడలేదు, కానీ నీవైతే నీ ప్రాణం పెట్టడానికి, నీ రెక్కల నీళ్ళలో దాయటానికి నువ్వు ఇష్టపడినటువంటి దేవుడివయ్యా. అంతేకాదు,
నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో నేనుంటూ ఉండగా, నిరాశ్రయుడిగా నేను తిరుగులాడుతూ ఉండగా, దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో నేనుంటూ ఉండగా, నీవు నాకు ఆశ్రయ దుర్గమయ్యావయ్యా. నీ రెక్కల నీడన నాకు ఆశ్రయపురంగా ఉండి నేను నిన్ను ఆరాధించగలుగుతున్నాను ప్రభువా. రక్షించబడినటువంటి నీకు నాకు ఉన్నటువంటి ఆయన రెక్కల నీడన ఉన్నటువంటి ఇవన్నీ కూడా ధన్యతలు కాదా? మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదా? మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఆయన రెక్కల నీడను ఎంతగానో ఉపయోగించబడేటువంటివి కావా? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది, మనకు ఆశ్రయం ఉంది, ఆయనకు సుస్థిరమైనటువంటి మనకు ఆ యొక్క స్థానం ఉంది. ఆయన మనలను దాచేటువంటి దేవుడుగా, సంరక్షించేటువంటి దేవుడుగా, పోషించేటువంటి పోషకుడిగా ఆయన ఉంటూ ఉండగా, మనం ఆయనను ఏ విధంగా ఆరాధించాలో ఒకవేళ వినినటువంటి యొక్క వాక్యం ద్వారానే కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.